నమస్కారం ఫ్రెండ్స్, సౌమి వేదాంశ్ వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఉత్తర తిరువనంతపురం నగరంలో ఉన్న సునీల్ వ్యాక్స్ మ్యూజియంని దాని గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ మేము 1 వీక్ ట్రిప్ వేసుకున్నామండి కేరళలో. అక్కడ మేము అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళాము. అక్కడి నుంచి సౌత్ మాడా వీధిలో మీకు ఈ సునీల్స్ వ్యాక్స్ మ్యూజియం అనేది కనబడుతుంది. మీరు ఎప్పుడన్నా వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీకు ప్రసిద్ధ రకరకాల రకరకాల ఎంతోమంది ప్రముఖులు వ్యాక్స్ మోడల్స్ చూడవచ్చు అనమాట. స్టార్టింగ్తో మీకు మహాత్మా గాంధీ గారు, నెహ్రూ, షాహిద్ భగత్ సింగ్ మరియు ఇతర ప్రముఖులు అలాంటి ఎంతోమంది క్రీడాకారులు, మన సినీ రంగంలో ఉండేవాళ్ళు, మన సాయిబాబా చూసారా, సాయిబాబా, ప్రకాష్ రాజ్ గారు, తర్వాత మీకు ఇందిరాగాంధీ, రకరకాలు చాలామంది ఇక్కడ ఎంతోమంది చాలా బాగా అసలు చెక్కు చెదరకుండా వాళ్ళు ఎంత బాగా చెక్కారంటే వ్యాక్స్ మ్యూజియంలో అచ్చు దిగినట్టు మనం నిజంగానే వాళ్ళని చూస్తున్నామా అన్నట్లు వాళ్ళు ఎంత బాగా చెక్కారంటే మీరు కూడా చూడొచ్చు. దీని స్టార్టింగ్ టికెట్ వచ్చి 100 రూపీస్ అండి పర్ హెడ్. బిలో 5 ఇయర్స్ ఉండే వాళ్ళకి ఫ్రీ అనమాట. అబవ్ 5 ఇయర్స్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా 100 రూపీస్ అనేది తీసుకోవాలా. ఇక్కడ చూసారా మా పాప ఇందిరాగాంధీతో ఫోటో తీసుకుంటుంది, మావాడు చిన్నోడు. సో ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా పాపకైతే చాలా బాగా సంతోషంగా ఉండింది. రాజీవ్ గాంధీ గారు, మళ్ళీ దుబాయ్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ గారు, ఇలా ఎంతోమంది చాలామంది అసలు వాళ్ళ హెయిర్ కూడా చూస్తే మీరు అచ్చు దిగినట్టు ఆ వ్యాక్స్ స్టాచ్యూస్కి రియల్ హెయిర్ అనేది పెట్టారు. అసలు 100 రూపీస్కి మనం ఇంతమందిని చూస్తామా అనేది అసలు నమ్మశక్యంగా లేదు. నిజంగా మీరు ఈ మ్యూజియంలో చూడాల్సినవి ఎన్నో ఉన్నాయండి. చాలామంది విగ్రహాలు, ఈ క్రీడాకారులు కానీ, రాజకీయ నేతలు కానీ, ప్రముఖులైన రకరకాల మంది విగ్రహంతో చూసారా, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, ఇలా ఎంతోమంది మీరు ఎప్పుడు చూడండి. నిజంగానే వీళ్ళు మనం చూసామా, వీళ్ళతో మనం మాట్లాడుతున్నామా అన్నంత ఫీలింగ్లో వాళ్ళని దగ్గర నుంచి చూస్తున్నాము. మనం చిన్నప్పుడు ఎప్పుడో మనం రకరకాల బుక్స్ల్లో అన్నీ చూసుంటాం, కానీ వీళ్ళని డైరెక్ట్గా చూడడం అనేది ఇలా మనకి ఏదో మనం వాళ్ళని చూడలేకపోయినా కూడా ఇలా కూడా మనం చూడొచ్చు అన్నట్టు చూడొచ్చండి. ఇక్కడ మరలా మీరు చూస్తే ఇక్కడ దాన్ని చూసారా ఎంత బాగా సచిన్ టెండూల్కర్ గారు కానీ, మన బాహుబలి ప్రభాస్ గారు కానీ చూసారు ఎంత బాగా చేశారంటే అసలు నిజంగానే ప్రభాస్ ఉన్నారా. సచిన్ టెండూల్కర్తో మా పాప మాట్లాడుతుంది, ఇంటర్వ్యూ తీసుకుంటాను. మా వాడు తీసుకోమంటే నేను పోను, నేను వెళ్ళను అన్నాను. తర్వాత మీకు విరాట్ కోహ్లీ గారు కానీ చూసారు ఎంత బాగా చేశారు. విరాట్ కోహ్లీ అచ్చు దిగినట్టు విరాట్ కోహ్లీ కానీ, తర్వాత చూసారా దుబాయ్ షేక్ కానీ, ఇలా ఎంతోమంది అండి. మీరు చూడంగా ఓమా ఇంతమంది ఉన్నారా, మనం ఇన్ని రోజులు మిస్ అయినామా ఇలాంటివన్నీ అనేది ఇక్కడ చాలా బాగా చేశారండి. ఇంకా మీకు చాలామంది క్రీడాకారులు కానీ, మన సల్మాన్ ఖాన్ కానీ, కరీనా కపూర్ గారు, కానీ నాకెందుకో సల్మాన్ ఖాన్ బాగా కుదిరారు కానీ కరీనా కపూరు, మన రానా అనేది మాత్రం కరెక్ట్గా సెట్ కాలేదు. వీళ్ళిద్దరు కొంచెం నాకు తేడా అనిపించింది. కానీ చూసారా వెంకటేష్ గారు కూడా కొంచెం బాగానే వచ్చారు. ఇంకా మన మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు చూసారా, మన కింగ్ రజనీకాంత్ గారు చూసారా ఎంత బాగున్నారో అచ్చు దిగినట్టు. మన అబ్దుల్ కలాం గారు, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, ఇలా చాలామంది. అసలు మోడీ అయితే ఎంత బాగున్నారంటే అందరూ కానీ, ఎంజీఆర్ గారు, జయలలిత గారు, ఇలా చాలామంది అండి. అసలు చూడాల్సి. మీకు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని ప్లీజ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.